మనలో ఫలములు లేకపోవడానికి గల కారణం ఏంటంటే పడిపోతూ ఉన్నాం. భూ సంబంధమైన వాటి మీద మనస్సు ఉంచే వాని స్థితి ఇలా ఉంటుంది. ప్రియదిండారా, వాడిని ప్రభు మరల కడతా ఉంటాడు, వారిని మొరలు వింటూ ఉంటాడు, వారి అవసరాలు తీరుస్తూ ఉంటాడు, వాడిని లేవనెత్తు ఉంటాడు, వాడిని స్వస్థపరుస్తూ ఉంటాడు, వాడిని బాగు చేస్తూ ఉంటాడు, వాడిని విడిపిస్తూ ఉంటాడు. వీరి మనస్సు అంతా కూడా, వీరి ఆలోచనలంతా కూడా శరీర సంబంధమైనవిగా, భూ సంబంధమైనవిగా ఉంటున్నాయి. కాబట్టి మరలా వారు భూమి వైపునకే పడిపోతూ ఉన్నారు దేవుని బిడ్డలారా. కాబట్టి దినాన్న అది ప్రమాదమా నేను చెప్తున్నా. దేవునికి ప్రేమపూర్వకమైన సువార్త చెబుతూనే అది ప్రమాదం. ఎందుకంటే అపవాది కాసుకొని ఉంటాడు, వాడు మంటిని తింటాడు. అంటే మంటిలో మిళితమైన వారిని అందరినీ కూడా నశింప చేస్తాడు దేవుని బిడ్డలారా. కాబట్టి మనం ఎక్కువ కాలము పడి ఉండుట దేవునికి ఇష్టము లేదు. అందుకనే అనుదినం ఆయన సేద్యపరుస్తున్నాడు వాక్యముఖంగా.